కల్కి 2 మూవీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే కల్కి 1 మూవీలో కీలక పాత్రలో నటించినటువంటి దీపికా పదుకొనె ఎవరైతే ఉన్నారో తనను కల్కి 2 మూవీ నుంచి తనను తీసేస్తున్నట్టు తను తప్పుకుంటున్నట్లయితే ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే వైజయంతి మూవీస్ వాళ్ళు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కల్కి 2 మూవీలో దీపికా పదుకొనె రోల్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దీపికా పదుకొనె కొన్ని మూవీస్లో నుంచి తప్పుకోవడం కూడా కొన్ని వార్తల్లో సోషల్ మీడియాలో కానీ చాలా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే యానిమల్ మూవీ ఉందో దాంట్లో కూడా సందీప్ రెడ్డి వంగ ఏదైతే సెకండ్ హీరోయిన్గా అనుకున్నారో తన ప్లేస్లో దీపికా పదుకొనె ఉండాల్సిన సమయంలో తను రెమ్యునరేషన్ ఎక్కువగా అడగడంతో కూడా ఆ మూవీ నుంచి తీసేసినట్టు అప్పుడు కొన్ని ప్రకటనలు ఇచ్చారు. అయితే దాని తర్వాత ఏదైతే మూవీ స్టోరీ ఉందో దీపికా పదుకొనె రిలీజ్ చేశారంటూ కూడా అప్పట్లో చాలా గొడవలు అయితే జరిగాయి దాని మీద. దాని తర్వాత దీపికా పదుకొనె ఏదైతే సందీప్ రెడ్డి వంగ మధ్యలో కూడా చాలా వివాదాలు నెలకొన్నాయి. దాని తర్వాత ఇలాంటి మూవీలో ఏదైతే ప్రభాస్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్తో తీసేటువంటి కల్కి 2 మూవీలో తనను తప్పించడంలో కూడా రెమ్యునరేషన్ ఎక్కువ అడగడం వల్లే దీపికా పదుకొనెని ఈ మూవీ నుంచి తప్పించారా అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఎలాంటి దీపికా పదుకొనెది ఏదైతే ఈ పోస్ట్ వైజయంతి మూవీస్ వాళ్ళు పోస్ట్ చేశారో దాని మీద ఇప్పటివరకు అయితే ఎలాంటి పోస్ట్ చేయలేదు. దీపికా పదుకొనె ఇప్పటివరకు రియాక్ట్ కూడా అవ్వలేదు. అయితే దీనికి సంబంధించి కల్కి 2లో తను పాత్ర ఉండదంటూ కూడా తనకు ఫ్యూచర్లో ఏదైతే మూవీస్ చేస్తుందో ఆ మూవీస్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ Y3 మూవీస్ కూడా ఇప్పటికే పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన ఎవరైతే దీపికా పదుకొనె ఉన్నారో తను వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఎలాంటి తను రియాక్ట్ అవ్వడం కూడా జరగలేదు. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా దీపికా పదుకొనె ఏదైతే కల్కి మూవీ నుంచి కానీ యానిమల్ మూవీ నుంచి కానీ తను తప్పించడం జరిగిందో కల్కి 2 మూవీ నుంచి కానీ అప్పటి నుంచి కూడా వార్తల్లో నిలుస్తుంది. తను రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండడం వల్ల తను బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా తను ఏదైతే కొన్ని సమయం మాత్రమే షూటింగ్లో పాల్గొన్నప్పుడు దానికి సంబంధించి ఏదైతే రెమ్యునరేషన్ ఉంటుందో దాన్ని పెంచడం వల్లే మూవీస్ నుంచి ఎవరైతే నిర్మాతలు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది కలగడం వల్లే ఈ మూవీస్ పెద్ద మూవీస్ నుంచి తనను తప్పిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి. కెమెరామ్యాన్ బానుతో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.